బైపాస్ చేస్తే 2003లో వాళ్ళని కంటెంప్ట్ వేసినాయి. కంటెంప్ట్ కేసులో 2004లో అండర్టేకింగ్ ఇచ్చిన ఆ ప్రాపర్టీ మీద భూమని 2004 అండర్టేకింగ్ ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ భార్య పుష్పలత కొంతమంది కలిసి 2005లో ఓరుగాలు కన్స్ట్రక్షన్ పరవ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళు అండర్టేకింగ్ ఇచ్చిన ముగ్గురు వాళ్ళు డెవలప్మెంట్ ఎక్స్పెండ్ చేస్తే హాస్పిటల్ కూడగొట్టి అత్యంత అంటే 1000 మందితో రాజీ తీసిన గిట్ల చేసిన పోలీసులు వాళ్ళ ఫుల్ సపోర్ట్. ఒక్క కేసు పెట్టలే వాళ్ళ మీద. వాళ్ళు ఒక్క కేసు పెడితే పాస్టర్ల మీద నా మీద మా పోరాళ్ళ మీద కేసు పెడితే 7 సంవత్సరాలు తిరిగినాం. అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా, చట్టం ఉన్నదా? హౌస్ కమిటీ కూడా వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసి వాళ్ళకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్కును హౌస్ కమిటీ చీఫ్ సెక్రటరీ సుజానంద్ సింగ్ కలెక్టర్కును మన ఎస్పీ గారికి కూడా లెటర్ ఇచ్చిన అవన్నీ మా దగ్గర ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా మమ్మల్ని పోనీ రీసెంట్లో 5 ఎకరాలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని అమరావతి కోట్ల నెల్లూరులో చేసుకున్నారు ఆర్డర్ తీసుకుంటే రీసెంట్లో మొన్న 15 రోజుల కింద దాన్ని స్టాప్ చేయించినారు. ఇంతమంది దళిత పేద క్రైస్తవులు నోటి కార్డు బుక్క వాడు ఏం సంపాదించాడు, వారికి ఏమవుతుంది? శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక్కడే అమ్ముకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి దీనికి మూల పురుషుడు. వాళ్ళు ఎన్నుకుంటే ఈ ప్రాపర్టీ అంతా కాజేయాలని కొంచెం చేసుకుంటూ అది చెప్తాడు. మేము చట్టం మీద గౌరవంతో నొక్కేపడతాను. ఒకవేళ పోలీసు వాళ్ళు కనుక ఈ 2-3 రోజులు 6 రోజుల మేలు మాకు సాయం చేయకుంటే మా ప్రాపర్టీని మేమే కాపాడుకుంటాం. మా ఏంటిదంటారు, మా దీనత్వం చేతగాంతరం కాదు, చట్టం మీద గౌరవంతో మేము ఉన్నాం. ఒకవేళ మా ప్రాపర్టీ మీదే కాపాడుకోవాలని సీపీ గారు అంటే ఇక్కడికి నచ్చినట్టే ఇక్కడ బొంద పెడతాం. మేము ప్రాణం పోయినా పర్వాలేదు, మా ప్రాణం పోయినా పర్వాలేదు. వీడు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ చంద్రమౌళి, మళ్ళీ వీడికి వచ్చి డానియల్, వీడు అరుణ్ జేమ్స్, వీడు అబ్రహాం, వీడు శ్రీరామ. ఇక వీళ్ళు యాక్షన్ తీసుకోకుండా దేవుడే యాక్షన్ తీసుకున్నాడు. వీడు పోయిను నరకానికి. వీడు హెడ్ మేజర్ జేమ్స్. మొన్న కుబేర కన్స్ట్రక్షన్ అది కట్టుడు అయిపోయింది కదా. కుబేర కన్స్ట్రక్షన్ వీళ్ళు అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ మా ఆర్డర్లు ఇంత ఫ్లెక్సీలు కొట్టించినా పోలీసు వాళ్ళకి మాత్రం వాళ్ళ ఫోటోలు అగ్రిమెంట్. ఇంత అన్యాయం జరిగిందంటే ఆడోళ్ళ మొగోళ్ళ మధ్య మేము ప్రార్థన చెప్తా అంటే సిఐ గారు వచ్చి మీరు ఇంటికి పోయి అందరం ఇది ఇప్పుడు వాళ్ళకి సంబంధించిందా అందరికి సంబంధించిందా? వాళ్ళకి సంబంధించి మా సంఘాలకు సంబంధించింది, పేద ప్రజలకు సంబంధించింది. వాళ్ళకు చెందాలి, సంఘాలకు చెందాలి, సేవకు చెందాలి, పాస్టర్లకు చెందాలి. సంఘాల నాయకులు అమ్ముకోవచ్చు. దీన్ని ఒక్కడు కూడా అమ్ముకోవడానికి వీల్లేదు, ఎవ్వడు అమ్మడానికి లేదు, ఎవ్వడు అమ్ముకోవడానికి వీల్లేదు. ఇది ట్రస్ట్ ప్రాపర్టీ. మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని? కానీ ప్రభుత్వాన్ని ఎవరైతే కోర్టు ఆర్డర్లకు వ్యతిరేకంగా పోయి అన్యాక్రాంతం చేసినారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. మాకు పేద క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. నా పేరు మంద సురేందర్ బాబు. నేను మంద సురేందర్ బాబు. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పోయి పేదలకు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీకి వీళ్ళు అన్యాయం చేసినారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోకుంటే నేను ఇక్కడ అవమానాలు దీక్ష పడతాను. ఉంటున్నాం పోతాం.